పట్నంలోని ఓ కాలనీలో ఉండే అత్తాకోడళ్ళు శారద అనామికలది మధ్యతరగతి కుటుంబం. అత్తగారు శారద ఇంటి ముందున్న పూల మొక్కలకి, పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలకి నీళ్లు పోయటం, పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకెళ్లి ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటుంది. కోడలు అనామిక కిచెన్లో ఉంటూ రోజుకొక వెరైటీ టిఫిన్, లంచ్, స్నాక్, డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అత్తయ్యా అత్తయ్యా, అబ్బా ఏమిటే కోళ్ళ, పిల్లలకి పప్పన్నంతో లంచ్ చేశాను, మీరు వెళ్ళి ఇచ్చేసిరండి. నేను కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతున్నాను, మీ మామయ్యకి చెప్పా పనేదో. మావయ్య మావయ్య అని పిలవగానే తన గదిలోని కిటికీ దగ్గర కూర్చొని పేపర్ చూస్తున్న ప్రసాదు కోడలి పిలుపు విని, యమ్మ కోళ్ళ, నేను ఈరోజు చేయాల్సిన పనులన్నీ చేసేశాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, మీ అత్తయ్య నెలమని చెప్పు. అయినా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇవ్వడం శారద చేసే పనేగా, నాకెందుకు చెప్పటం? విన్నారా అత్తయ్య మావయ్య చెప్పింది? ఎన్నా అనుకోళ్ళ, ఏదో ఒక రోజు వెళ్ళి ఇచ్చేసి వస్తే కరిగిపోతాడా లేకపోతే నలిగిపోతాడా అడుక్కోళ్ళ. మావయ్య నువ్వేం అడగొద్దులే అమ్మా, మీ అత్తయ్య అన్నది నాకు వినబడిందిలే. మొన్నటి రోజున కాళ్ళ నొప్పులున్నాయని రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకురా శారదా అంటే, ఈ ఇంట్లో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పిందిగా. చెప్పినావిడే మర్చిపోతే ఎట్టా చెప్పు? కోళ్ళ, నేనేం మరిచిపోలేదని చెప్పు, అన్ని విషయాలు నాకు బాగానే గుర్తుంటాయని కూడా చెప్పు. ఆ రోజు నేను అట్టాగన్నానంటే ఒక బలమైన కారణం ఏదో ఒకటి ఉండే ఉంటదే, అందుకే నేను అలా చెప్పుంటాను. ఇప్పుడు తమరు కిటికీ దగ్గర కూర్చొని పేపర్ చదవడమేగా, పేపర్ చదవడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేనప్పుడు ఎందుకంట చదవడం? నా పేపర్ జోలికి రాకుండా నీ నీళ్లు నువ్వు పట్టుకో, నీ బలమైన కారణం నీ దగ్గరే పెట్టుకో, నాకు చెప్పబాకు, నన్ను పిలవబాకు, నేను నీ పని చేయను, సరేనా? సర్లే, చేయబాకండి, నా పని నేనే చేసుకుంటాను, ముందుకోళ్ళ నేనే వస్తున్నాను అని శారద ఇంట్లోకి వెళ్తుంది. అనామిక లంచ్ బ్యాగులు పట్టుకొని హాల్లో నిలబడి ఉంటుంది. అనామిక దగ్గర లంచ్ బ్యాగులను తీసుకుని శారద ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక కిచెన్లోకి వెళ్తుంది. ప్రసాద్ అలాగే పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు. ప్రసాద్ గుమస్తాగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరుంటూ మార్కెట్ నుంచి కూరగాయలు తేవటం, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టడం, లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకురావటం, ఇంకా కిరాణా షాప్కి వెళ్ళి నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అనామిక భర్త రమేష్ క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడు. పిల్లలు హరీషు, భవ్యలు చక్కగా స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నారు. శారద లంచ్ బ్యాగులు తీసుకుని స్కూల్కి చేరుకుంది. అక్కడ ఆయాగా పనిచేస్తున్న సుజాతని కలిసి బాక్సులు ఇచ్చింది. అమ్మగారు, హరీష్ భవ్యలే కదా నీ పిల్లలు అని అనగానే శారదకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే, తెలివి లేదు, హరీష్ భవ్యలు నా పిల్లలు